ఆయన పట్టిస్తున్నాడు 12 మంది శిష్యుల్లో ఒకడు. అంటే ఇప్పుడు ఏం చదివా? నిరపరాధిని చంపు చేతులు ఉండకూడదు. ఏమన్నాడు తెలుసా యేసు ప్రభు వారు? అటు వాడు పుట్టకుండా ఉంటే అతనికి మేలు అన్నాడు. ఎలా మేలు అని నేను ఒకసారి ఆలోచన చేశాను. అంటే పుట్టకుండా ఉంటే గర్భంలో ఉండి గర్భానికి రాకపోతే అతను నీతిమంతుడుగానే ఉంటాడు. మరి వచ్చిన పని ఏంటి? ఆ నీతిమంతుని యొక్క రాజ్యం కొరకు వచ్చాడు. అందుకు నీకు శిష్యత్వాన్ని ఇచ్చాడు దేవుడు, నిన్ను ప్రేమించాడు, నీకు ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు, కాపాడుకోవాలా. తర్వాత 2 అయిపోయింది. దుర్యాలోచనలు సంధి దుర్యాలోచనలు. దుర్యోచనలు అంటే దుర్యాలోచనలు. యోచించు అంటే ఆలోచించేటువంటి హృదయము. చెడ్డగా ఆలోచన చేసి దాన్ని సింపుల్గా చేయాలంటే చెడ్డగా ఆలోచన చేయకూడదు. చేయొచ్చా? నువ్వు మంచి కదా, పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు నువ్వు ఎదుటి వాళ్ళని ఎలా చూడాలా? మంచిగా చూడాలా, చెడుగా చూడాలా? నీ కళ్ళు మంచిగా ఉండాలి. నీ కళ్ళు మంచిదైతే మొత్తం దేహం మంచిగా. నువ్వు చెడుగా చూస్తే అంత చెడుగా కనిపిస్తుంది. నీ చూపులో తేడా ఉంది. అప్పుడు నాకులా కళ్ళంతా పెట్టుకొని చూడాలి. ఆ కళ్ళంతమే పరిశుద్ధాత్ముడు. అవునా కాదా? మరి పరిశుద్ధాత్ముడు నీలో ఎప్పుడు ఉంటాడు? ప్రార్థన చేసినప్పుడు ఉంటాడు. ప్రార్థన చేసినప్పుడు ఈ 7 విధానాలు ఏవైతే ఉన్నాయో అవి ముందు తీసేసుకుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, ప్రార్థన చేయగానే మోకరించగానే, ప్రార్థన చేసేటప్పుడు మోకరించగానే, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడతాడు మనతో. నువ్వు అలా ఉన్నావు, ఎలా ఉన్నావు, నువ్వు నా మాటకు తగినట్టుగా లేవు, కనిపించట్లేదు అని అర్థంలో చూపిస్తూ ఉంటాడు. చూపించినప్పుడు మన మొహం ఎక్కడ బాగలేదో సరి చేసుకోవాలా. అంతా మన మనసులో జరిగే విషయమే. అవునా కాదు? 3, 4 కీడు చేయుటకు త్వరపడదు. కీడు చేయు వాని పాదములు రక్తము చిందించుటకు పరిగెత్తుచున్నవని 3వ అధ్యాయంలో రాశాడు రోమపత్రిక. అంటే కీడు ఎవడి చేయకూడదు. కీడు చేసేంతవరకు నిద్ర పట్టదు. రాత్రి ఉదయం లేచిపోయాడు, అడిగేస్తాడు. ఏంటో దాచిపెట్టుకున్నట్టు ధనవంత దేశంపై ఇచ్చినట్టు రాత్రంతా నిద్రపోవాలి ఏదో మనసులో పెట్టుకొని. ఉదయాన్నే లేచి అడిగిందాకా ఆతృత పడుతుంటది. పోనీ ఏదైనా మేలు చేయబోతుంది ప్రపంచాన్ని మార్చిపోతున్నానంటే అదేం లేదు. పైగా కీడు చేసింది, ఆ కీడుకి ప్రతి కీడు తెచ్చుకుంటుంది. ఎందుకది? కీడును కూడా మేలు చేత జయించాలా. మేలు చేస్తే ఆ కీడు కూడా మేలుగా మారిపోవాలి. నువ్వు కీడుకు ప్రతి కీడు చేసావంటే నిన్ను తొక్కి అవతల పడేస్తుంది. అవన్నీ తీసి అవతల పడేసుకోవాలి. కిందకి లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. లేని మాట ఇది ఒకటి ఉందేంటి దానిలో. 7 ఇట్లా లేని మాట, కాని మాట, అనని మాట, అనకూడని మాట. లేని మాట పుట్టించకూడదు. గుడ్డగాచి ముఖాన్ని పడేస్తుంటారు. అది అన్నమాట మామూలుగా మనం చెప్పుకునే మాటలు. ఆడసావాడు వస్తాడు, మనకెందుకు గుడ్డగాచి మాట అనేసి పడేస్తాడు. ఇదేంటో బాబు ఇలా అని చెప్పేసి కాంతగూడ. లేని మాట కలిగించకూడదు. పాత నిబంధనలు చంపేయమన్నది అని అంటాడు ధర్మశాస్త్రం. కొత్త నిబంధనలు చంపేయమన్నది, క్షమించమన్నది. లేని మాట పుట్టించకూడదు. ఏమన్నారు యేసు ప్రభు వారిని? ఈయన వ్యభిచారులతోనూ ఇంకా వ్యభిచారులతోనూ సుంకరులతోనూ కాపురము చేయుచున్నాడు, సహవాసం చేస్తున్నాడు, వాళ్ళతోనే ఉంటున్నాడు, వాళ్ళ దగ్గర ఉంటున్నాడు, వాళ్ళలోనే ఉంటున్నాడు. మరి ఆయన వచ్చిన పని అదే. ఆయన వచ్చిన పని ఏంటి? నశించిన దానిని వెతకి రక్షించడం కొరకు ఆయన వచ్చాడు. దేవుడు నశించిపోతున్నారు తన పిల్లలు పాపంలో. ఏంటి పాపం? దేవుని ఆజ్ఞ అతిక్రమించడం. ఏంటి ఆజ్ఞ? ఏదైతే దేవుడు నిర్దేశించి సృష్టిని కలుగు చేసి ఆ సృష్టిలో తన పిల్లలు తిరిగి తన ఇంట్లో జాగ్రత్తగా ఉండి మంచి జీవితాలను జీవించాలని దేవుడు ఆశించి ఆలోచించి ఇంత పెద్ద మహాసృష్టిని సృష్టించుకొని
ఫలించి అభివృద్ధి నుంచి విస్తరించి భూమిని నింపండి అని దేవుడు తెలియజేశాడు. అందుకని గొప్ప మాట ఏంటి? ఇవాళ కృప నాకు ఫోన్ చేసి నిన్న ఫోన్ చేసి, అయ్యా జీవన్ జ్యోతి ప్రసవించింది, మగబిడ్డను కన్నారు అన్నారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని అడిగాను. బాగానే ఉన్నారు. ఇవాళ కొన్నేళ్ళు వచ్చేసి నాకు మనవడు పుట్టాడు అని చెప్పేసి సంతోషాన్ని వెల్లడిపరుస్తున్నాను. భూమి మీద మానవుడు జన్మించడం ఎంత అదృష్టమో, ఎంత ఆశీర్వాదం, ఎంత మహా సృష్టిలో. దీనంతటి అనిపించేది ఎవరు? తల్లిదండ్రులు పెట్టిన కష్టాన్ని అనిపించాలని పెట్టలే, అనిపించేలాగా ఉండాలి. తల్లిదండ్రులు అదే ఆశిస్తారు. బిడ్డలు 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 ఆశిస్తారు. అదే ఆస్తి కాదా? అదేనా ఆస్తి కాదా? అదే ఆస్తి. ఎంత ఆస్తి ఉంటే ఆ బిడ్డలు సరిగా లేకపోతే, ఆ బిడ్డలు సరిగా దాన్ని అనుభవించకపోతే. కాబట్టి దేవుడు ఆ విధంగా తన పిల్లల్ని ఆలోచన చేస్తున్నాడు. ఆమె కిందకి అయిపోయినాయా? అన్నదమ్ములలో జగడం పుట్టించు. ఇదొకటి. సహోదరుడు ఒక గర్భాన్ని పుట్టారు, కయ్యూని ఏమేమి చంపుకుంటున్నాడు. ఇదే కర్మ. అన్నదమ్ములు వాడి మీద ఈడి మీద వాడి కత్తి దూకోవడం ఎందుకు? ఆస్తులు అంతస్తుల కోసం ఏం కట్టుకుపోతావు? ఆలోచించేయండి. కొంచెం తక్కువ నీది నువ్వు తీసుకో. నీది ఇవ్వద్దు ఎవరికి, నీది ఎవరికి ఇవ్వద్దు. నీది నువ్వు తీసుకో. మీ తల్లిదండ్రులు ఇస్తే తీసుకో. ఇంకా న్యాయబద్ధంగా ఏదన్నా ఉంటే చెప్పు, 10 మందికి పిలిపించు, న్యాయం చేయవచ్చు. అన్యాయం చేయొద్దు. మీరిద్దరు కొట్టుకొని సావద్దు. మీరిద్దరు కొట్టుకొని సావడానికి ఆజ్యం పోసేవాళ్ళు చాలా మంది నేను చుట్టూ ఉంటారు. వాళ్ళని వదిలేస్తే పక్కనది. దేవుడు మొట్టమొదట, పరిశుద్ధాత్ముడు, అలాగే నీ హృదయ సాక్షి, ఆ తర్వాత నీ తల్లిదండ్రులు. దేవుడు తల్లిదండ్రులు ఇస్తేనే కదా, తల్లిదండ్రుల ద్వారా కదా నువ్వు వచ్చి అక్కడికి. ఆలోచన చేయండి. ఇదంతా న్యాయబద్ధమైనటువంటి విషయాలు. ఈ 7 ఏవైతే ఉన్నాయో అయిపోయినాయి. ఆ 7 ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని జాగ్రత్తగా మనసు పెట్టండి. అవన్నీ దేవునికి అయిష్టమైనటువంటి విషయాలు. మొదటిది అహంకార దృష్టి. 2 అందరం చెప్తాం. అహంకార దృష్టి. 2 రెండోది కళ్ళలాడు నాలుక. చెప్పండి. 3 నిరపరాధులను చంపు చేతులు. చెప్పండి. 3 4 దురాలోచన. 5 కీడు చేయుట. 6 లేని వాటిని పలుకుట. చెప్పండి. 7 అన్నదమ్ముల మధ్య జగడం పుట్టించుట. ఇది ఉండకూడదు. ఇది దేవుడికి ఇష్టమైనవి కావు. ఇది తీసేసుకో. ఇవన్నీ శరీర సంబంధమైనవి. ఇప్పుడు మనం ఆత్మ సంబంధమైనటువంటి వారం కాబట్టి దేవునిలో ఎలా పెరగాలో మనం చూద్దాం. ఇవన్నీ లోకరాజ్యాలకు సంబంధించింది. యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనం. యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు, చూద్దాం. యేసు ప్రభు వారు అంటున్నారు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే, నేను యూదులకు అప్పగింపబడుకున్నట్లు, నేను యూదులకు అప్పగింపకుండా ఉండు నిమిత్తము నా శిష్యులు యుద్ధం చేస్తారు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. ఇక మీరు ఈ లోక సంబంధంగా యుద్ధం చేసుకోవాల్సినంత అవసరమే ఉంది. కొట్టుకొని సావాల్సినంత అవసరమైంది. భూమి నీకు కావాల్సినంత ఆస్తిగా దేవుడు ఇచ్చాడు. కష్టపడు, పని చేసుకో, సంపాదించుకో, ప్రయాసపడు, దాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. కాబట్టి నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదని యోహాను గారు 18వ అధ్యాయం 36వ వచనంలో సెలవిస్తున్నాడు. కాబట్టి నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు కనుక దేవుని రాజ్యంలో ఉన్నటువంటి పిల్లలు ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యాల గురించి, ఈ లోక సంబంధమైనటువంటి విషయాలపైన మనసు పెట్టకూడదు. ఆమేన్. దేని మీద మనసు పెట్టాలి? దేవుని రాజ్యం మీద. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెదగాలి. ఏం వెదగాలండి?
చెప్పాలి. ఆయన నీతి, ఆయన రాజ్యం, ఆయనలాగా బ్రతకాలి, ఆయనలాగా ఉండాలి. అవునా కాదా? ఆయన శరీరంలో ఉన్నాం మనం, ఆయన శిరస్సుగా ఉన్నాడు. ఆయన శరీరంలో ఉన్న మనము శిరస్సు ఏం చెప్తే బాడీ అలా అయినాలి. కాబట్టి ఆయన నీతి, ఆయన రాజ్యం ఏదైతే చెప్తుందో అది వినాలి. ఆమేన్. యోహాను సువార్త 16:33 నా యందు నీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నా. ఏం కలుగుటకు? సమాధానం కలిగింది. ఆయన మాటల్లో ఏముంది? కయ్యం లేదు. ఆయన మాట వింటే తల్లిదండ్రుల మధ్య సమాధానం, భార్యాభర్తల మధ్య సమాధానం, అన్నదమ్ముల మధ్య సమాధానం, కుటుంబంలో సమాధానం, సమాజంలో సమాధానం, మొత్తం యూనివర్సల్ గా సమాధానం భూమి మీద ఏర్పడింది. ఆమె సమాధానానికి కర్త ఆయన. భూమి మీదకి వచ్చింది ఆ సమాధానం. భార్యాభర్తల మధ్య సమాధానం పడాలంటే ప్రభు మనలో ఉండాలి. అన్నదమ్ముల మధ్య సమాధానం ఉండాలంటే ప్రభు మన కుటుంబంలో ప్రభు ఉండాలి. ఆమె ఆ లోపల ఆ వెలుపల ఉన్నాడు అనుకోండి, సమాధానంగా కలిగినటువంటి ప్రభువును కలిగినటువంటి వాడు అతనితో సమాధాన పడాలి. ఆ లోకంలో ఉన్నాడు అతను. ప్రభువును పోలి నువ్వు అతను సంపాదించాలి తప్ప, నువ్వు కయ్యానికి ప్రభువును పోలి నడుచుకోవాలి తప్ప అతనికి లోకరీతిగా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఆమె నువ్వు లోకస్తుడు కాదు, లోకస్తుడు కాదు నువ్వు. ఎందుకంటే కొరింథీయులకు రాసిన పత్రిక నిన్ను విడుదల చేసాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం అనుకుంటా, విలువ పెట్టి కొనబడిన వారని రాసి ఉంటుంది. చూడండి, 6వ అధ్యాయం 12వ వచనం. 19:20 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19:20. నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహించబడింది కనుక మీలో ఉన్న పరిశుద్ధాత్మకు దేవుని యొక్క ఆలయమై ఉన్నావు కనుక మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు. మీరు ఏం పెట్టుకున్నారు? ఏంటి ఆ విలువ? ప్రభువు యొక్క ప్రాణం, ఆయన రక్తము. ఆ రక్తంలో ఉన్న ప్రాణం ఉంది కదా, ఆయన మన కోసం ఆ ప్రాణాన్ని బలిగాలిచ్చాడు. అంటే నీ మీద పాపం ఉంది కనుక ఆ పాపానికి పరిహారార్థం బలి చెల్లించాలా ధర్మశాస్త్రం చెప్తుంది. కాబట్టి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చకుండా ప్రభువు కూడా అధికారం లేదు మానవ అవతారంలో. కాబట్టి ప్రభువు ధర్మశాస్త్రం నెరవేర్చి మనల్ని విడుదల చేస్తున్నాడు. ప్రభువు ధర్మశాస్త్రాన్ని ఎలా నెరవేర్చారు? మరి ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? రక్త ప్రోక్షణ చేయమంటుంది, ఏం చేయడం, ఏదో ఒక అర్పించమంటుంది, బలి అర్పించమంటుంది. ఇప్పుడు తానే బలి అయిపోయాడు, తన రక్తాన్ని చిందించాడు. ఇప్పుడు తండ్రి దగ్గర క్షమాపణ అడిగి అందరికీ విడుదల చేశాడు. ఆమె కాబట్టి మనం అందరం విడుదల పొందాం. దేని నుండి? పాపము నుండి. అంటే ఏంటి నుండి? మరణము నుండి. అంటే దేని నుండి? శాపం నుండి. అంటే దేని నుండి? చీకటి నుండి. అంటే దేని నుండి? లోకం అనే రాజ్యములో నుండి విడుదల చేశాడు. మరి ఎక్కడ తీసుకెళ్తున్నాడు మనని? పరలోక సంబంధమైన దేవుని రాజ్యం అనే సంఘములోనికి తీసుకొచ్చాడు. అది ఆత్మ సంబంధమైంది కానీ శరీర సంబంధమైంది కాదు. ఆమె మరి శరీరంలో ఉన్నాం కదా, ఈ శరీరము దేవుని ఆలయంగా మారిపోయింది, దేవాలయం అయిపోయింది. ఇది ఒక సహోదరుడు వందనాలు చెప్పుకోవాలా, పరిశుద్ధులు ఒకరితో ఒకరు వందనాలు చెప్పుకోవాలా. పరిశుద్ధాత్ముడు లోపల ఉన్నాడు కనుక నీ శరీరాన్ని దేవునికి మహిమగా, నీ ఎదురున్నటువంటి సహోదరుడు కూడా దేవుని చూసినట్టు చూడాలి. అవునా కాదా? దేవుని యొక్క వాక్యము ఎవరి వద్దకు వచ్చినో వాళ్ళు దైవములని లేఖనం సెలవిస్తుంది. ఆమె మత్తయి సువార్త 19వ అధ్యాయం 23వ వచనం చదివారా? మత్తయి సువార్త 19వ అధ్యాయం 23వ వచనం రిఫరెన్స్ తో వెళ్ళిపోదాం. యేసు తన శిష్యులను చూసి ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడా దుర్లభము అంటే కష్టం అని, లాభము దుర్లాభము అంటే ఏదైతే ఆశ అంటే 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 ధనవంతుడిగా ఉండకూడదు అని భూమి మీద. అలా లేదు. దేవుడు ధనవంతుడా కాదా? ధనవంతుడే. దేవుడు కూడా ధనవంతుడే. మరి దేవుడు ఏమంటున్నాడు? ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం. ఎందుకంటే వాడి మనస్సు, హృదయం అన్ని మరి దేవుని మీద లేదు, ఈ భూమి మీద ఉన్నటువంటి సకల వస్తువుల మీద ఉన్నాడు కనుక వాడి హృదయం లేదు.
మరి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ మనసుతో నువ్వు దేవుడిని ఆరాధించాలి కదా. నీ మనసు అంతా అక్కడ ఉంటే వాడి రాజ్యం వాడు ఎలాగ దేవుని రాజ్యంలోకి వస్తాడు? అది ప్రశ్నించాడు. నిన్ను దేవుడు ఆశీర్వదించాడు. మరి అబ్రహామును ఆశీర్వదించాడు. ఎలియాజరును పంపించేటప్పుడు నా యజమానుడు చాలా ధనవంతుడు అని చెప్పాడు రిబ్కా కోసం వెళ్ళినప్పుడు లాబానుతో. కాబట్టి దేవుడు ధనవంతుడుగా ఉండటం ఇష్టపడకుండా లేడు. కానీ ఈ ధనం అనేటువంటిది, భూ సంబంధమైన ధనం అనేది పరలోక రాజ్యాన్ని పోగొట్టేదిగా ఉండకూడదు. పరలోక రాజ్యంలో నిత్యం ఉండేదానిగా మార్చమంటున్నాడు. ఈ ధనాన్ని అలా మార్చుకోమంటున్నాడు. అంటే దాన్ని ఏం చేయాలి? నువ్వు బలి ఇవ్వాలి. నువ్వు దేవుని కోసం, దేవుని పని కోసం నువ్వు కష్టపడు, తీసుకొచ్చేసి దేవుని బలి. నువ్వు దేవునికి ఇవ్వాల్సింది ఇచ్చినప్పుడు దేవుడు దాన్ని మల్టిప్లై చేస్తాడు. 10ని మల్టిప్లై చేస్తాడు. మల్టిప్లై చేయడం అంటే 10ని 20 చేసేస్తాడు, 20 40 చేస్తాడు, 40 80 చేస్తాడు, 80 160 చేస్తాడు. అది మల్టిప్లై అయిపోతుంది. అంటే నీ ధనం పరలోకంలోనూ భూలోకంలోనూ హెచ్చించబడాలంటే దేవుని మాటకు నువ్వు లోబడాలి. ఆమేన్. అవునా కాదా? మరి నీ కష్టాన్ని తీసుకొచ్చి ఇచ్చావు, అది ఇంకో విధంగా ఉపయోగపడింది కదా, దానికి మనసు లాగదా? లాగేది. కానీ అది నీది కాదు, అది దేవునిది. దేవుడు నీకు ఇస్తే అది నీకు వచ్చింది. అసలు ఈ భూమి మీద సకల జీవితం అంతా దేవుడు నీకు ఇస్తేనే వచ్చింది. అవునా కాదా? ఇప్పుడు జీవన్ జ్యోతి గర్భంలో నుంచి 9 ఏళ్ళు పూర్తి చేసుకొని బయటకు వచ్చాడు బిడ్డ, మగబిడ్డ. మరి వచ్చినటువంటి వాడికి మొత్తం వాతావరణం అంతా ఏసీ గీసీ అంతా, ఈ సృష్టి అంతా మొత్తం పనిచేస్తుందా లేదా? వాడికి ఏమో తెలుసా? వాడికి తెలియదు. వాడికి ఏమీ తెలియదు. వాడికి తెలియకపోయినప్పటికీ తన బిడ్డ భూమి మీదకి వచ్చేటప్పటికి దేవుడు ఆశీర్వదించి ఆ బిడ్డకు కావాల్సిన సదుపాయాన్ని భూమి మీద పెట్టేశాడు. అవునా కాదా? అది తన స్వరూపంలో తన పోలికను సృజించుకున్న దేవుని యొక్క ఉద్దేశం. మరి వాడు తప్పిపోయాడు కాబట్టి దేవుడికి బాధేసింది. ఓకే, లూకాసు సువార్త 17వ అధ్యాయం 21వ వచనం. లూకాసు సువార్త 17వ అధ్యాయం చదివారా? చదువు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. ఎక్కడుంది? మీ మధ్యనే ఉన్నది. మన దేవుని రాజ్యం ఇదిగో ఇక్కడ ఉంది. ఎవరైతే ఈ మాటలను బట్టి నడుచుకుంటారో వాళ్ళు దాని రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు. ఎవరైతే ఈ మాటలను బట్టి నడవలేదు వాళ్ళు దేవుని వెలుపల ఉన్నారు. ఆమేన్. అంటే ఆత్మ సంబంధమైంది, ఆత్మయే జీవింప చేస్తుంది. ఈ శరీరంలో ఆత్మ ప్రాణాలు, శరీరం 3 ఉన్నాయి. 1 శరీరం, 2 ఆత్మ, 3 ప్రాణం. ఈ 3 ఒక్కదానిలోనే ఉన్నాయి. ఈ శరీరం అనే రూపంలో ఉన్నాయి. పైకి కనిపిస్తుంది శరీరం, లోపల ఉంది ప్రాణం, ఆత్మలు. ఇప్పుడు ప్రాణంతో ఆత్మతో మాట్లాడుతున్నాడు సుందరరాజు, దేవుని మాట్లాడగలుగుతున్నాడు. అంటే ప్రాణము, శరీరము, ఆత్మ ఈ 3 ఏకీభవిస్తున్నాయి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఎలాగైతే ఏకీభవించి ఉన్నారో అలాగనే దేవుని మాటకి ఈ శరీరము లోబడి ఈ 3 ఏకీభవించడమా? ఆమేన్. అవునా కాదా? ఆత్మ శరీరం ఏమైపోద్ది? ఒకదాంట్లో ఒకటి విభేదిస్తుంటాయి. అటు వెళ్ళమంటే శరీరం, అలా వెళ్ళమంటే ఆత్మ వద్దు అంటే. శరీరానుసారులు శరీరం పైన మనసు పెట్టాడు, దాని వైపు పెట్టాడు. ఆత్మానుసారుడు ఆత్మ విషయాల పైన మనసు పెట్టాడు, ఇటువైపు. ఆత్మ విషయాలపై మనసు పెట్టి ఆత్మ వైపు వెళ్ళేటువంటి వాడు మళ్ళీ శరీరానుసారం వెళ్ళగలడా? అటు వెళ్ళినోడు ఇలా వెళ్తావు, వెళ్ళాడు, ఇదే అంటావు. నువ్వు ఇటు నుంచి నువ్వు వెళ్ళాలంటే మరి తిరిగి అటువైపు వెళ్ళాలి. కాబట్టి నిర్ణయం నీ చేతిలోనే ఉంది. మనసు అనేది లంగర్లాగా పనిచేస్తుంటుంది. ఆత్మకి శరీరానికి మధ్య మనసు లంగర్లాగా పనిచేస్తుంది. అందుకని ఆ మనసుని ఏమని పిలిచాడంటే మారు మనస్సు అని పిలిచాడు. ఆ మనసు దేవుని ఆత్మకు తగినటువంటి మనసు కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన దేవుడు ఆత్మ కనుక ఆత్మ సంబంధంగా కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మూలంగా వాక్యంతో నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఆ మాటని బట్టి పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడిని గ్రహించాలి. ఇది ప్రభువు మాటను గ్రహించాలి. ప్రభువు తండ్రి అయిన దేవుని మాట ఎలా అయితే అన్నాడో పరిశుద్ధాత్ముడు ఆ మిగతా సంగతులు మన మధ్యకి ఎలా అయితే తీసుకొచ్చాడో మనం కూడా అలానే వినాలి. నెక్స్ట్ లూకాసు సువార్త 1వ అధ్యాయం 33వ వచనం. లూకాసు సువార్త 1వ అధ్యాయం 33వ వచనం. ఆయన రాజ్యము అంతము లేనిది. ఈ రాజ్యానికి అంతం ఉందండి? దేవుని రాజ్యానికి అంతం ఉందా? అంతు లేనిది, అంతం లేనిది.
దేవుడు ఇప్పుడు యేసు ప్రభు వారు తండ్రి అని దేవుని కుడి పార్శ్వన సమాధిని లేచి వెళ్ళిపోయాడు. మహిమ స్వరూపుడై లేచి వెళ్ళాడు. ఆయన దేవుడు లేపాను అని రాసింది. నీ శరీరం కూడా లేపాలి కదా. లేపాలంటే లోపల గుణాలన్నీ 7 దేవునికి అయిష్టమైనటువంటి చచ్చిపోవాలా ఉండాలా? చెప్పాలి. సగం చెప్పారు అంటే మీలో ఇంకా సావలేదు అనమాట. బయటికి రాకడా చెప్పాలి. ఇవన్నీ మనం చంపేసేయాలి. అప్పుడే అది ఫలిస్తుంది. యోహాను సువార్త 5వ అధ్యాయం 30 వచనం. 5వ అధ్యాయం 30 వచనం. నా అంతట నేను ఏమి చేయట్లా, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదు. నా అంతటి నేనేం చేయట్లేదు. ఎవరంటున్నారు ఈ మాట? యేసుక్రీస్తు వారు అంటున్నారు. నేనేం చేయట్లేదు, నా తండ్రి ఏం చెప్పాడు అదే చేస్తాను. ఒకవేళ నేను చెప్పిన మాట మీరు ఒకవేళ మీకు ఇబ్బందికరంగా ఉంటే, అయిష్టంగా ఉంటే, ఆ మాటను బట్టి నన్ను కొడితే నన్ను కాదు మీరు కొడుతుంది, తండ్రిని కూడా కొడుతున్నారు అన్నాడు. అంటే దేవుని మాట యథార్థమైనది. దేవుని మాట చాలా యథార్థం. ఈవెన్ ఆయన మాటకి, తండ్రి అయిన దేవుని మాటకి యేసు ప్రభు వారు లోబడి మనం లోబడాలా వద్దా? అంతే. ఆ దేవుని సంఘము లోబడాలని వాక్యం సెలవిస్తుంది. నా అంతటి నేనేం చేయట్లేదు కాబట్టి నీకేమీ అధికారం లేదు. నీ శరీరం మీద నిన్ను కొన్న దేవుని కుమారుడైన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క రక్తము చేతను విలువ పెట్టి కొనబడిన దానము, కొనబడిన వాడవు కనుక సర్వాధికారమైన దేవునికి నిన్ను అప్పగించుకోవాలా. అప్పుడు సమాధిలో నుండి నువ్వు లెగుస్తావు. ఆమేన్. ఆయన వచ్చినప్పుడు నువ్వు కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. ఆమేన్. ఆయన నీతిని, ఆయన రాజ్యం నువ్వు వెతికితే ఖచ్చితంగా దేవుడు ఇవన్నీ అబద్ధాలా నిజాలా? భూమి మీద మనకేమనిపిస్తాయి? ఇవన్నీ ఎక్కడ చేస్తామండి అని చెప్పేసి కాలికి దుమ్ము దులిపేసి శుభ్రంగా ఇక్కడ ఇటు మర్చిపోయి అక్కడి నుంచి ఇంకా కొత్త ప్రపంచాన్ని ఓపెన్ చేస్తే అది సరిగైన విధానం కాదు. ఓకే. యోహాను సువార్త 8వ అధ్యాయం. నన్ను పంపినవాడు 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయన కార్యము ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అన్నాడు. అంటే ఇప్పుడు ఎవరి కార్యం చేస్తున్నాడు యేసు ప్రభు వారు? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు ఏదైతే చెప్పాడో కుమారుడు చేశాడు. కుమారుడు ఏదైతే చెప్పాడో పరిశుద్ధాత్ముడు చెప్పాడు. పరిశుద్ధాత్ముడు సంఘములకు లేక మనకేం చెప్తున్నాడో అదే మనం చేయాలి తప్ప అంతకు మించి మనం చేయడానికి వీలు దేవుడు మనకు అధికారం ఇవ్వలేదు. ఆమేన్. అవునా కాదా? ఎందుకంటే నిత్య జీవం అర్థమైనటువంటిది కనుక. యోహాను సువార్త, లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రి నీ చేతులకు నా ఆత్మని అప్పగిస్తున్నాను. నా పని నేను పూర్తి చేస్తున్నాను. నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అన్నాడు. ఆమేన్. ఆయన మనం కూడా దేవుని యొక్క ఆత్మను కలిగినటువంటి వాళ్ళం. భూమి మీద దేవుని పని మీద వచ్చారు మీరంతా. ఆమేన్. ఎంత సొంత కార్యాలు కాదు. ఇప్పుడు దేవుని కార్యం, దేవుని పని, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని చిత్తం, దేవుని ఆలోచన మీకు కావాల్సిన దేవుడు ఇస్తాడు. ప్రాబ్లం కాదు, అది పెద్ద ప్రాబ్లం. ఆల్రెడీ దేవుడు అన్ని ఎగ్జిస్టెన్స్లో మొత్తం సిస్టంలో పెట్టేశాడు. అది నీ కోసమే ఉంది, నీ నిమిత్తమే ఉంది. అలానే మిగతా వాళ్ళకి లేదా అంటే మిగతా వాళ్ళకి కూడా దేవుడు ఇచ్చాడు, కానీ మీ వలననే వాళ్ళకి ఇవ్వబడింది. ఇప్పుడు నా ఆస్తి ఉంది, నా కొడుకులకి ఇస్తాను. అవునా కాదా? మీ ఆస్తి మీ పిల్లలకి ఇస్తాను. అవునా కాదా? మరి దేవుని ఆస్తి ఎవరికి ఇవ్వాలా? ఆయన పిల్లలకే ఇవ్వాలి కదా. ఎవరు ఆయన పిల్లలు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి అని యేసు ప్రభు వారికి వచ్చి స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే దేవుని ఆయన భూమి మీద ఆయన దేవుని మాట విన్నందుకు భూమి మీద సమస్తం ఆయనకు లోబడిపోయింది. సముద్రాన్ని గద్దించాడు, ఆగిపోయింది. గుడ్డివాడు చూడగలిగి, మోగవాడు చెవిటివాడు వినగలిగాడు, మాట్లాడగలిగాడు, నడవగలిగాడు. మొత్తం సిస్టమ్ ఆపరేట్ అయిపోయింది.
ఆయనలో ఆయనలాగా నువ్వు ఉంటే నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు అదే పని మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తాడు. ఆమె అది కొంతమంది నమ్మలేరు. నమ్మలేటువంటి వాడికి ఏది జరగదు. నిన్న హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో నిన్న ఎలా ఉన్నాడో దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు రూపంలో ఇప్పుడు కూడా సృష్టిలో అలానే ఉన్నాడు. నేడు కూడా అలానే, రేపు కూడా అలానే ఉంటాడు. ఆయన మాట తప్పని వాడు, మెడమ తిప్పని వాడు ఆయనే. ఆయన మనిషి కుమారుడుగా వచ్చిన దేవుడు. కాబట్టి మన సత్యాన్ని మనం గ్రహించాలి. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం ఇంతక చదవలేదు అనుకుంటా. ఈ రిఫరెన్స్ చదవండి. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కదా, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్ని చేయతగినవి కావు. చేయతగినవేవో చేయతగనివేవో నీకు దేవుడు నిర్దేశించాడు. నువ్వు లోకస్తుడు కాదు, లోకరీతిగా నడుచుకోవడానికి నీకేం సంబంధం లేదు. నీకు విలువ పెట్టి నీ ప్రాణాలు, నీ తల్లి నిన్ను బిడ్డని ఎలా అయితే ఈ జీవన్ జ్యోతి ఎలాగైతే బిడ్డని కృప వల్ల కన్నదో అలాగే తండ్రి అయిన దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు సత్య వాక్యం మూలంగా నిన్ను సంఘములోనికి లోకంలోనికి కన్నాడు. ఇప్పుడు అధికారం అయింది. ఎవరు పిల్లవాడు అంటే కృప నాకు ఫోన్ చేసి ఆ కొడుకు పుట్టాడండి అయ్యగారు అని. ఎవరు కొడుకు? కృప. ఎవరు కన్నారు? జీవన్ జ్యోతి. ఎవరి వల్ల కన్నది? కృప వల్ల. ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చారు. చూసారు అడ్రస్ ఎలా క్లియర్గా ఉందో. అలాగనే దేవుడు కూడా నిన్ను తన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా లోకములో నుండి వెలుపల చీకటిలో నుండి నిన్ను లోపలికి పిలిచేసాడు. ఆమె పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఇంకొక మాట ఉంది పేతురు పత్రికలో, చీకటిలో అయితే అదిగోండి ఇక్కడ అదే చెప్పాలనుకుంటున్నాను. మీరు ఎక్కడి నుంచి? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఈ విషయాలన్నీ ఇప్పుడు చెప్తుంటే ఆశ్చర్యం. అందుకని ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకు కర్త, ఆయన బలవంతులైన దేవుడు, నిత్యుడకు తండ్రి. ఆయన ఉన్నవాడు, ఇవాళ ఉండి రేపు లేని ఇవాళ చెప్పేసి వెళ్ళిపోయేవాడు కాదు. ఆయన నిన్న నేడు రేపు నిరంతరం ఏకరీతిగా ఉండి ఆయన మాట శాశ్వతంగా భూమి మీద జరిగిపోతుంది. ఆయన మాటలో నువ్వు నిలిచి ఉంటే అది నీ మీద పనిచేస్తుంది. అది నీలో పనిచేసినప్పుడు ఈ సృష్టి నీకు లోబడిపోయి పనిచేస్తుంది. ఆయన మాటకి నువ్వు తిరస్కరిస్తే ఈ సృష్టి నీ మీద తిరుగుబాటు చేస్తుంది. అర్థమైంది మీకు? నీ మాట ఖచ్చితంగా అంటుంది. భూమి మీద ఏమన్నాడు తెలుసా పేతురుతో? పేతురు, ఈ బండ మీద నా సంఘాన్ని కడుతున్నా, నీకు అధికారం ఇస్తున్నాను. నువ్వు ఇక్కడ ఏదైతే బంధిస్తావో పరలోకంలో క్లోజ్, సిస్టమ్ క్లోజ్ అయిపోద్ది. మళ్ళా నువ్వు ప్రార్థన చేసి అడిగితేనే. ఏలియా ప్రార్థన చేశాడు. మనిషి మన వంటి వాడే ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు భూమి మీద నీళ్లు లేకపోయేసరికి రాజ్యాలు కూలిపోయింది, రాజులు కూలిపోయారు, మొత్తం తిరగబడ్డారు జనం అంతా. ఎప్పుడైతే రాజులు ఈడ్చుకొని వచ్చేసారు, మళ్ళా ప్రార్థన వాళ్ళందరూ వచ్చి ఏలియా దగ్గరికి పడితే అప్పుడు మళ్ళా ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు కార్యం చేశాడు. మళ్ళీ వర్షం కురిస్తే అప్పుడు వెళ్ళిపోయి నీళ్ళు దాహం తెచ్చుకున్నారు. దైవజనం ఆలోచన చేసుకోండి. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి నువ్వు లోక సంబంధమైన వాడే కాదు. ఆయనను అన్నిటికీ అందరి ప్రయోజనం కొరకు ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడును. అందరి ప్రయోజనం అంటే సంఘములో ఎందరైతే ఉన్నారో, అంటే యేసు ప్రభు వారి శరీరములో ఎందరైతే ఉన్నారో తండ్రి అయిన దేవుని మూలంగా ప్రభు యేసుక్రీస్తు వారు తన వాక్య మూలంగా మనలోనికి తన ప్రత్యక్షతను కలుగు చేస్తాడు. ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత అంటే నీకు కనిపిస్తుంది. యూ విల్ బి వెరీ క్లియర్గా కనిపిస్తుంది నీకు. ఆత్మ సంబంధంగా నువ్వు నడిచేటప్పుడు ఎవరు ఏంటి అనే మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. ఆమె యేసు ప్రభు వారికి క్లియర్గా కనిపించింది. సమరీరాలు ఏమమ్మా నేను నీళ్లు ఇస్తావా అని అడిగాడు. ఇస్తానయ్యా అని అన్నాడు. కానీ మీరు యూదులు కదా, మేము సమరీయులు కదా, మరి ఇప్పుడు వచ్చి మీరు అడగటం ఏంటి? నేను రాక ఇప్పుడు అందరూ తోడుకొని వెళ్ళిపోయిన తర్వాత, యూదులు అందరూ వెళ్ళిపోయిన తర్వాత మేము వచ్చాము. ఆ బావి దగ్గర మేము చదువుకున్నాం. ఎందుకంటే ఇంక వేరే బావి లేదు కనుక, యాకోబు కట్టిన బావి కనుక మరి నీళ్లు తాగడానికి తోడుకొని తీసుకుని ఇంటి వెళ్తాను. అప్పుడు యేసు ప్రభు వారు కొంచెం నీళ్ళు ఇవ్వమ్మా అని అడిగాడు. తీసుకోండి అయ్యా అని చెప్పేది. మీరు కొంచెం యూదులు కదా, మీరు ఇచ్చి తాగరేమో కదా అని అడిగింది. అయితే నేను ఇచ్చి నీళ్ళు తాగితే నువ్వు దెబ్బకోరావు అని చెప్పేశాను అన్నాడు. అంటే దాన్ని పాస్ ఓవర్ చేస్తున్నాడు.
అంటే ఆయన దగ్గర ఏదో నీరు ఉంది, మరి నీళ్ళు ఉన్నటువంటి వాడు నా దగ్గరికి ఎందుకు వచ్చాడు కదా అని ఆమె అనుకుంటుంది కదా. నీ దగ్గర ఎట్లా నీళ్ళు ఉంటాయి, నీకు ఏది త్రాడు లేదు, ఏమీ లేదు, నీళ్ళు ఎలా చేస్తావు, ఎలా బయట తెస్తావు, ఎలా ఇస్తావు అని భౌతికంగా ఆలోచన చేస్తుంది. కానీ నా నీళ్లు ఇవ్వమని అడుగుతుంది. ఈయన ఆమెను అడిగింది, ఆమె ఇచ్చే నీళ్ళు తాగితే దాహమయ్యేది కనుక ఆ నీళ్ళు ఇవ్వమన్నది. అయితే నాకు ఒక విషయం చెప్పాలి నువ్వు, ఏంటంటే నీ భర్తను తీసుకుంటామా టక్కన ఎదిగేసింది. ఇంకా నా భర్త లేడన్నా, నువ్వు నిజంగా చెప్పావన్నా. అప్పుడు మనసులో రివైజ్ చేసుకుంది, ఆలోచన చేసింది, ఏంటి నా లోపలికి వచ్చి నా విషయాన్ని బయటకు చేస్తున్నాడు ఏంటి, నేను ఎంతవరకు నా రహస్యాన్ని ఎంతవరకు ఎవరికి తెలియదు కదా అని ఆ రహస్యాన్ని ఎప్పుడైతే చెప్పాడో, ఈయన సామాన్యుడు కాదు, అది వివేచన అనేది. చెప్పడానికి కోసం మీకు ఆ మాట చెప్పాను. ఆత్మ వివేచన అంటే అదే. నేను అప్పుడప్పుడు రూతం మీదను పవిత్ర మీద కోపపడ్డాను ఒకరోజు, కుమారుడు గురించి. ఎందుకు నువ్వు నీ కొడుకు ముఖ్యం, నీ మిగతా ప్రపంచం ముఖ్యం కాదు, సంఘం అంతా ఉంది, ప్రార్థన చేస్తుంది, ప్రయాసపడుతుంది, నువ్వెందుకు వేరే చోట ఎందుకుంటున్నావు? అవును తాగి వస్తాడు, అవును నీలో ఉన్నవాడు దేవుడు కదా, నీలో ఉన్నవాడు గొప్పవాడు కదా, నీలో ఉన్నవాడు వాడిని అని చేస్తాడు కదా, ఇంత ప్రార్థన వెనకాల జరుగుతుంది కదా, ఇంత సైన్యం జరుగుతుంది కదా, దేవుడు నీకు తోడై ఉన్నాడు కదా అని నేను కోప్పడ్డాను. ఎందుకు కోప్పడ్డాను? ఆత్మ సంబంధమైన విషయం కనుక. నాకేం అధికారం? ఆమె దేవుడు నాకు అధికారం ఇచ్చాడు. దైవజనం ఆలోచన చేయవలసింది కాదు. దేవుడు వానికి కృపావరాన్ని ఇచ్చాడు, కృపావరాన్ని నీకు ఇచ్చాడు. ఆ వరాన్ని నువ్వు కాపాడుకోవాలి, పోగొట్టుకోకూడదు. కాబట్టి పాతి పెట్టకూడదు, అభివృద్ధి పంచుకోవాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కాబట్టి నువ్వు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 19 నుంచి 23 వచనాలకు శరీర సంబంధమైన క్రియలు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన ఫలాలు ఉన్నాయి. కాబట్టి నువ్వు క్రియని ఈ శరీర సంబంధమైనటువంటి వాటన్నిటిని దాటుకుంటూ వెళ్ళాలి. ఎలా నీ వల్ల అవ్వదు, దేవుడు దాటించాడు. యోర్దాను నదిని దాటించినట్లుగా, సముద్రాన్ని దాటించినట్లుగా, ఐగుప్తుని దాటించినట్లుగా దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. నువ్వు ఆయన చేయి పట్టుకోవాలి. మోషే దగ్గర సమస్య వచ్చింది, సముద్రం కనిపిస్తుంది, ఓపెన్ అవ్వట్లేదు. సముద్రం పైన సైన్యం, వెనకాల సైన్యం పైకి వస్తుంది, చంపేస్తుంది. ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి చంపేసావా, మా ఊరు లేవా, మేము అక్కడే తెచ్చేవాళ్ళం కదా అన్నారు అందరు కలిసి. అంటే అప్పుడు మోషే కూడా కోపం వచ్చింది. అప్పుడు దేవుడి వైపు తిరిగాడు మోషే. దేవుని వైపు తిరిగి, దేవా ఏంటి ఇక్కడ పరిస్థితి అని విన్నవించాడు. వెంటనే నీ కర్ర చాపాడంతే, ఫినిష్ కథం. ఎప్పుడైతే మాట్లాడాడో, కర్ర చాపాడో, మొత్తం సముద్రం 2 పాయలైపోయింది. అది దేవుని యొక్క పని అంటే. ఆమేన్. నీ ఆత్మీయ జీవితంలో కూడా నీకు ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ, ఏ పరిస్థితుల్లో సముద్రాన్ని విడగొట్టినట్టు విడగొట్టగలడు దేవుడు. ఆయన చేతగాని పని అంటూ ఏం లేదు, సమస్తము చేయగలడు, దేన్నైనా చేయగలడు. నువ్వు నమ్మితే దేనినైనా చేయగలడు. నీకు అది అసాధ్యము కానీ దేవుని దృష్టిలో అది అసాధ్యమైనది కాదు. ఆమేన్. శూన్యములో నుండి సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఆయన. లేని చోట ఉన్నదని పిలిచేవాడు, ఉన్నది లేనిదిగా పిలిచేవాడు ఆయన. ఆయన వల్ల కానిదంటూ ఈ భూమి మీద ఏదీ లేదు. నీకు అసాధ్యమైనది ఆయనకు సాధ్యమై ఉన్నది. అయితే నువ్వు ఆయనకు సాధ్యపడే విధంగా, సేద్యపడే విధంగా నువ్వు ఉంటే ఖచ్చితంగా నీ పట్ల దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్. దానికి కావాల్సింది ప్రార్థనే. ఏం చేయాలా? ఏం చేయాలా? ఏం చేయాలా? అది చేయాలి. అది రోజుకు ఒక్కసారి కూడా మనం చేయం కదా. కాబట్టి దైవజనమా, నీ లోపల ఆత్మీయంగా నువ్వు అనే విషయంలో ఎదగాలని పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. ఆమేన్. అన్ని విషయాల్లో నువ్వు ఎదగాలంటే దేవుని మాటకు నువ్వు లోబడి నడుచుకోవాలి. ఆమేన్. నువ్వు సంఘానికి రాకపోతే, స్కూల్కి రాకపోతే పాఠాలు వస్తాయా? పరీక్షలు పాస్ అవుతాడా? నీ ఆత్మీయ సహవాసం లేకపోతే నీవు నీ కుటుంబం అభివృద్ధి పొందిందా? నువ్వు ఎలుకలు పెట్టుకుంటే ఎలాగా? నీకెంత దూరం, నీకెంత దూరం. దేవుడు ఎక్కడ 2-3 కూడి ఉన్నారో అక్కడ ఉంటానన్నాడు. నువ్వు మొదలై నీ బిడ్డలతో, నీ కుటుంబంతో, నీ బిడ్డల నీ యొక్క సమాజంతో, నీ వాళ్ళతో మొదలై నువ్వు మొదలై మొదట నువ్వు రక్షించబడ్డావు, దేవుని రాజ్యంలో చేర్చబడ్డావు. మోకాలేసి ప్రార్థించి
దేవుడు నీ ఎదుట ఉండి పని చేస్తాడు. ఆమేన్. దేవుడు ఆశ్చర్యకార్యాలు చూస్తాడు, చేస్తాడు. చేసినప్పుడు వాటన్నిటిని ఆయన చేసిన మేలును ఉపకారం తలంచుకొని ఆయన ఏది దాచిపెట్టకుండా ఆయన ఎదుట నువ్వు ఒప్పుకొని, ఇదిగో నాకు దేవుడు ఈ మేలు చేశాడని సంఘం ఎదుట, సమాజం ఎదుట తెలియజేయి. అది ఒక సాక్ష్యం. ఆమేన్. అలా సాక్షిగా ఉండాలి. మీరు సత్యమును గురించి సాక్షులుగా ఉండాలి. వెలుపల వారి దీపం వల్లే ఉండాలి, వెలుగుగా ఉండాలి. నిన్ను చూసి లోకం మారాలి తప్ప లోకాన్ని చూసి నువ్వు మారకూడదు. వాళ్ళకి అలా ఉంది, వాళ్ళకి అంత ఉంది, వాళ్ళకి ఎంత ఉంది, వాళ్ళకి ఎంత ఉంటే నీకెందుకు? అంతలో ఎంత అయిపోవడం ఎందుకు నువ్వు? వాళ్ళకి ఎంత ఉన్నా పరలోకం వాళ్ళకి లేదు. ఆమేన్. నిత్య జీవం వాళ్ళకి లేదు. వాళ్ళకి అది ఉంటే అటు వెళ్దాం, వాళ్ళు మెజారిటీ ఉన్నారుగా అటు వెళ్దాం. లేదు, దేవుని యొక్క రాజ్యం అనే సమస్త ఉందని ఇటే బయలుదేరు. ఎందుకంటే ఐగుప్తుల నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత మన్నా ఉంది నువ్వు తినడానికి, నువ్వు నడవడానికి, నీకు శక్తి సామర్థ్యాలు దేవుడిస్తాడు. నీకు సమస్తాన్ని ఆ దారిలో ప్రభువు నీకు తోడై పరిశుద్ధాత్ముడు పనిచేస్తూ నీకు సహాయం చేస్తాడు. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన హృదయంలో ఫలింపచేయను కాక. కాబట్టి లోక రాజ్యాల్లో మనం ఉండకూడదు, దేవుని రాజ్యంలోనే మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మనం దేవుని సంబంధం, లోక సంబంధం కాదు. కానీ పని చేసుకోవాలా, బ్రతకాల, శారీరకంగా దేవుని మీద ఆధారపడి, ప్రభు నేను ఈ పని మీద వెళ్తున్నాను, నాకు ఆ పని ఇవ్వు, నాకు ఇచ్చేయి, అది చేయి. నువ్వు అడిగేది పెద్ద 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 పని ఏం కాదు, అది ఆయనకి పనే కదా. ఆయన ఆల్రెడీ ఎస్టాబ్లిష్. మీరు పొంది ఉన్నారని విశ్వాసంతో ప్రార్థన చేయండి, అవి పొందే ఉన్నారు అన్నాడు. ఆయన చాలా లోతుగా మాట్లాడాడు. మీకు లేదు అనే మాట ఆయన దగ్గర ఆయన వినడు, ఆయనకి ఇష్టపడ్డు. ఎందుకంటే నా పిల్లలు లేని వాళ్ళని నేనే ఇష్టపడను, మరి దేవుడు ఇష్టపడుతున్నా. అది చాలా పెద్ద మాట. కాబట్టి మీరు ఉన్నవాళ్ళు, దేవుల్లో ఉన్నవాళ్ళు, దేవుని యందు ఉన్నటువంటి వాళ్ళు, ఉన్నవాళ్ళే కానీ లేని వాళ్ళు అనే పదం ఆయనకు లేదు. ఎవరైనా చెప్పని మోషే అడిగితే నేను ఉన్నవాడిని అని చెప్పాను. ఐఎమ్ లివింగ్ గాడ్, ఐఎమ్ ఓన్లీ గాడ్, నేనే ఉన్నవాడిని అని చెప్తున్నాను. ఆయన ఉన్నవాడు నీకుంటే మరి నువ్వు లేదండి, వాడు నువ్వు లేని వాడువా? అది చెత్త మాట, పనికి మాలి మాట. మనకు లేకపోతే దేవునికి మహిమే, ఉంటే దేవునికి మహిమే, లేకపోయినా ఉన్నా కానీ దేవుని మహిమ అర్థమై ఉన్నదని మనం గ్రహించి నడుచుకోవాలని ప్రభు మనతో మాట్లాడతాం. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ